నా పేరు పద్మజ. నేను మియాపూర్ నుంచి ఇక్కడికి అపోలోకి వచ్చాను. నా వయసు 60 ఇయర్స్ అబోవ్. నేను యోగాకు వెళ్ళాను. 2013లో వెళ్ళాను. ఇంకా బస్సు ఎక్కాను. ఆ రోజు తొందర రమ్మన్నారు, 4:30కే రమ్మన్నారు. నాకు ఇంకా టైం అయింది. బస్సు ఎక్కాను. బస్సు దిగుతుంటే నేను ఎట్లా కింద పడ్డాను. అట్లే కూర్చున్నాక ఇంకా అట్లే నడుచుకుంటే యోగాకి వెళ్ళాను. యోగా కూడా చేశాను. ఇంటికి రానికి చాలా నడవలేకపోయినా, చాలా బాధ అనిపించింది. ఇంకా యోగా మాస్టర్ ఉన్నది మాలతి రెడ్డి, ఆమె ఇంకా ఇంటికి తీసుకొచ్చి దింపిపోయింది. ఇంకా అప్పుడు నేను సాయంత్రం మళ్ళీ డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళి ఎక్స్రే తీసుకున్నాను. ఎక్స్రే తీసుకుంటే ఆ డాక్టర్కి చూపిస్తే క్రాక్ ఉందన్నారు. క్రాక్ ఉందంటే ఇంకా క్రాక్ ఉందిగా మందులు ఇచ్చిండ్రు, రెస్ట్ తీసుకోమన్నారు. 1 రోజులు తగ్గిపోతుంది అన్నారు. తగ్గిపోతుంది మా అమ్మ వచ్చింది. నాకు ఇంకా నడవలేకపోతున్నా, ఎట్లా అని ఊరికి నాటు మందులకు తీసుకుపోతా అన్నది. అంటే వద్దులే అమ్మ అని నేనన్నా. అన్నాక ఇక్కడ మా ఫ్రెండ్స్ గుండ్లపోచంపల్లి దగ్గర బాగా చూస్తారంటే అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళినాక అక్కడికి పోతే వాళ్ళు గుంజేట క్రాక్ అనేది ఫ్రాక్చర్ అయిపోయింది. ఇంకా మాకేమో తెలియదు, నొప్పి ఎక్కువైపోయి 1 నెల రోజులు మందులు వాడాను అక్కడ. కానీ తగ్గలేదు. తగ్గకుంటే ఇంకొకరు చెప్పటాలకు జడ్చర్ల దగ్గరికి పోయినాము. జడ్చర్ల దగ్గర అక్కడ నాగయ్య అని ఉన్నాడు. ఆయన గుంజటాలకు ఆయన మందులు ఇచ్చి ఆయన తగ్గలేదు. లాస్ట్కు డాక్టర్ దగ్గరికి తీసుకుపోయింది మా వారు. డాక్టర్ దగ్గరికి తీసుకుపోయినాక డాక్టర్ అన్నాడు, ఇక్కడ ఆపరేషన్ చేయాలి, ఇక్కడ ఈ బొక్క తీసి ఈడేయాలి. ఇంకా ఆర్థోపెడిక్ డాక్టర్ ఇంకా 3 స్క్రూలు తిప్పాలి, కింద కట్ చేయాలి, బొక్క తీయాలి అని అన్నారు. అన్నాక అప్పుడు ఇంకా 3 నెలలు రెస్ట్ ఉండాలి, కదలకూడదు అన్నారు. ఇంకా అప్పుడు మా బాబు పెళ్ళి 2 months ఉన్నది. 2 months ఉంటే అప్పుడు ఇంకా మేము ఇంకేం లేదు, వద్దు ఇది వద్దు, ఇంకా ఏమైనా సరే ఇట్లా ఉంటేనే బాగుంటుంది, ఆపరేషన్ అయితే 3 నెలలు ఎవరు చేస్తారు మనకు అని నేను అన్నాను. అన్నాక ఇంకా మా వారు ఇంకా అట్లే 1 నెల రోజులు అట్లే మందులో ఇంకా అట్లే బాధపడుకుంటూ ఉన్నాము. తర్వాత ఇంకా అన్నయ్య వచ్చిండ్రు, వెంకటరెడ్డి అన్నయ్య వచ్చి కార్డియానికి వచ్చి ఏమైంది అంటే ఇట్లా అయింది అని అంటే ఇంకా ఎంబడే ఫోన్ చేసి మా నీలవేణక్కకు ఇంకా చెప్తే ఆ శారదక్క నీలవేణక్క వచ్చి ఫోన్ చేసి నీకు ఏమైనా పిచ్చా, హైదరాబాద్లో ఉండి ఊరోళ్ళలాగా తయారైనావని వాళ్ళు తిట్టిండ్రు బాగా, నీకు ఆపరేషన్ అవసరం లేదు, నీకు కాలు చూపించుకో అంతే, మేము వస్తున్నాం అని అన్నారు. అన్నాక ఇంకా అప్పుడు నేను మా వాడిని తీసుకొచ్చినాక అప్పుడు అన్నయ్య ఇంకా చూసి స్కానింగ్ తీసినాక అప్పుడు ఆపరేషన్ అని అన్నారు. అన్నయ్య మా బాబు పెళ్ళి కరెక్ట్ 1 నెల రోజులు కూడా లేదు. అప్పుడు అపోలోకి వచ్చినాము. అపోలోకి కేజే రెడ్డి డాక్టర్ గారి దగ్గరికి వచ్చినాక అప్పుడు ఏందమ్మా ఏమైంది ఇట్లా అని చూపించినాక అప్పుడు స్కానింగ్ రాసినాక రోజు మళ్ళీ వచ్చాము. స్కానింగ్ తీసుకొని ఇంకా ఆపరేషన్ చేయాలమ్మా, లాభం లేదా అంటే ఇంత నొప్పి ఉండదు, ఇంకా నువ్వు ఆపరేషన్ చేసుకుంటే కూడా ఈజీగా అయిపోతుంది అని అన్నారు. మా బాబు పెళ్ళి ఉంది అన్నయ్య అని అంటే ఎప్పుడంటే 20వ తారీఖు అంటే ఇంకా 15 రోజులు ఉంటుంది కదమ్మా, రేపు 8వ తారీఖు జైన్గా 9వ తారీఖు ఆపరేషన్ చేస్తా, 10వ తారీఖు నడిపిస్తా నేను అని చెప్పారు అన్నయ్య. అన్నాక మేము జైన్ అయినాం. సేమ్ అట్లే జరిగింది. అన్నయ్య ఎట్లా చెప్పిండ్రో అట్లా మళ్ళీ రోజే ఆపరేషన్ చేసిండ్రు. మంచిగా అయింది కాలు. మళ్ళీ నాకు నొప్పి కూడా అంత లేకున్నది. ఇంకా 3 నెలలు బాధపడ్డా నేను, ఇంకా నడవలేని జీవితంలో అని అనుకున్నా. కానీ ఆ పరమేశ్వరునిలాగా అన్నయ్య మంచిగా చేసిండు. ఇంకా నాకైతే ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీగా ఉంది. నేను యోగా చేస్తున్నాను, మెడిటేషన్ చేసుకుంటున్నాను, కింద వజ్రాసనం 1/2 hour కూర్చొని మెడిటేషన్ చేసుకుంటున్నాను. ఇంకా ఎంత బాగా చేశారంటే ఆపరేషన్ కేజే రెడ్డి అని అపోలోలో చాలా బాగా చేశారు. నాకు అదే చాలా సంతోషం ఉంది. నా జీవితంలో నేను నడవలేను అనుకున్నాను. అపోలోకి వచ్చినందుకు కేజే రెడ్డి డాక్టర్ గారు నాకు మంచిగా చేసిండ్రు. థ్యాంక్స్ అపోలో.